మనుషులందరికీ సమస్యలు వస్తాయి. సమస్యలు అనేది ఎవరికి లేదు చెప్పండి. చంటి బిడ్డలను అడిగారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళకి సమస్యలు ఏవో పాపం, హోంవర్క్ చేసుకోవాల్సిన వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇక్కడ లైట్ హౌస్లో పెట్టారు. ఏంటండి, హోంవర్క్ చేసుకునే వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి. యవనస్తులకు ఉండవలసిన సమస్యలు యవనస్తులకు ఉంటుంది, కుటుంబస్తులకు ఉండవలసిన సమస్యలు కుటుంబస్తులకు ఉంటుంది, వృద్ధులకు ఉండే సమస్యలు వృద్ధులకు ఉంటాయి, రాజకీయ నాయకులకు ఉండవలసిన సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ప్రియులారా, ఎవరికి ఉండవలసిన సమస్యలు, ప్రతి మనిషికి భూమి మీద ఏదో ఒక విధమైన సమస్యల చేత మానవుడు కొనసాగించబడుతున్నాడు. ప్రియులారా, సమస్య అనేది కామన్. కానీ మన ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మన సమస్యలో ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు మనకి ఎవరు తోడుగా ఉన్నారు? సమస్యను మనం ఎలానా ఫేస్ చేస్తాం? సమస్యలో ఉన్నప్పుడు మనకు ఒక తోడుగా ఉండే మనుషులు కావాలి. సమస్యలో ఉన్నప్పుడు ధైర్యపరిచేవాళ్ళు కావాలి. పోరాటంలో ఉన్నప్పుడు ఆదరించేవాళ్ళు కావాలి. మరణ పడకలో ఉన్నప్పుడు ప్రక్కన కూర్చొని ఏం కాదు, ధైర్యంగా ఉండు అని చెప్పేవాళ్ళు కావాలి. కానీ అలాంటి మనుషులు లోకంలో మనకు కనబడట్లేదండి. అందుకే దేవుడు అంటాడు, యేసుప్రభు అంటాడు, నేను ఆయనకి ఇష్టమైన పనులు ఎల్లప్పుడూ చేస్తున్నాను కనుక ఆయన ఏనాడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. ఏదో ఒక ఒంటరితనం నిన్ను వేధిస్తుందా? కలవరాల మధ్యలో కొనసాగించబడుతున్నావా? ఒంటరితనంలో కుమిలిపోతున్నావా? ఆ దేవుడు నేను ఏమాత్రం ఒంటరిగా విడిచిపెట్టక ప్రతి స్థలంలో నీ కోసం దిగివచ్చే దేవుడు, ప్రతి స్థలమందు నీ ప్రక్కన నిలిచే దేవుడు, ప్రతి విషయంలో నీ కుడివైపున నిలబడి నీ కుడి చేతిని పట్టుకుని నడిపించడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు, నా దేవుడు ప్రేమ సమాధానాన్ని కర్తేగు దేవుడు. ఆయన ఎంత మాత్రం నేను ఒంటరిగా విడిచిపెట్టాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా.